గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఈసాల కప్ నమ్దే అని 17 సీజన్లుగా ఎదురు చూస్తున్న ఆర్సీబీకి రాబోయే మెగా ఆక్షన్ ఒక పెద్ద ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ, ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే ఒక కొత్త క్యాప్టెన్ని, ఒక కొత్త టీంతో ఈసారి ఖచ్చితంగా ట్రోఫీ కొట్టాలి అన్నట్టుగా ఒక మంచి టీంని తయారు చేసుకోవడానికి, ముఖ్యంగా ఇండియన్ కోర్ టీంని స్ట్రాంగ్ చేసుకోవడానికి నాకు అనిపించేది ఏంటంటే ఆర్సీబీ గతంలో అనేక సందర్భాల్లో దే వెంట్ ఫర్ బిగ్ నేమ్స్, స్టార్ ప్లేయర్స్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఎవరైతే యూటిలిటీ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళని పెద్దగా పట్టించుకోకపోవడం, టీంలో బ్యాలెన్స్ లేకపోవడం, అది కొంతవరకు సరిదిద్దారు. కానీ రీసెంట్గా లాస్ట్ సీజన్లోనే క్యామరన్ గ్రీన్ కోసం బోల్డ్ అమౌంట్ పెట్టారు. తర్వాత వాళ్ళకి ఆక్షన్లో, ట్రేడింగ్లో తీసుకున్నారు. ఆక్షన్లో మిగతా ప్లేయర్స్ కోసం వాళ్ళ దగ్గర సరైన అమౌంట్ లేకపోయింది. సో అదే తప్పుని మళ్ళీ రిపీట్ చేస్తారు. సో యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ మనీ వెరీ ఇంటెలిజెంట్లీ, డిలిజెంట్లీ. దానివల్ల ఏమవుతుందంటే ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉండాలి. ఏ టీంకైనా ఫారిన్ ప్లేయర్స్ ఉండాలి, దాంట్లో పర్ఫార్మర్స్ ఉండాలి, బిగ్ నేమ్స్ కాదు. సో ఆ రకంగా వెళ్తే బాగుంటుంది ఆర్సీబీ అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో గతంలో చేసిన పొరపాట్లు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఒక స్ట్రాంగ్ టీంని తయారు చేసుకోవాల్సిన అవసరం ఆర్సీబీకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఇది బిగ్ క్వశ్చన్. నాకు చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ నాతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు వేరే సోషల్ మీడియా ఫోరమ్స్లో కానీ డైరెక్ట్గా కానీ, వాళ్ళు ఏంటంటే కోహ్లీ తప్ప అందరినీ వదిలేస్తే సరిపోతుంది, కోహ్లీ ఒక్కరిని రిటైన్ చేసుకోండి అంటున్నారు. దట్ ఇస్ ఎ గుడ్ ఐడియా. బట్ ఎందుకని అలాగా? మీకు కొంతమంది ఇంపార్టెంట్ ఇండియన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు కదా. యూ హ్యావ్ మొహమ్మద్ సిరాజ్, హూ హెస్ బిన్ డూయింగ్ వెరీ వెల్. గతంలో ఒక 3-4 సీజన్ల క్రితం కాస్త రన్స్ ఇచ్చుంటారు, కానీ వికెట్లు తీస్తున్నాడు. ఎకానమీ కొంచెం హై అనిపించచ్చు, బట్ యూఆర్ ప్లేయింగ్ అట్ చిన్నస్వామిలో వీఆర్ బౌండ్ టు గివ్ రన్స్, షార్ట్ బౌండరీస్, వెరీ గుడ్ పిచ్. బట్ సిరాజ్ హ్యాస్ బీన్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. సో సిరాజ్ అండ్ రజత్ పటిదార్ 2022లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. అలాగే 2024లో, అంటే క్రితం సీజన్లో, ఈ ఏడాది జరిగిన సీజన్లో స్ట్రైక్ రేట్ 174 ఎంత ఉంది, 5 50s చేశాడు, ఆల్మోస్ట్ 400 రన్స్ చేశాడు. సో అలాంటి ప్లేయర్ని, ఈ ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ కోహ్లీతో పాటు వీళ్ళిద్దరిని ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలని నా అభిప్రాయం. ఫారిన్ ప్లేయర్స్ని ఎవరు రిటైన్ చేసుకుంటే ఎవరు నాకు అనవసరం. ఈ ముగ్గురిని అయితే, ఎందుకంటే మీ ఇండియన్ కోర్ని స్ట్రాంగ్గా చేసుకోండి. గతంలో మీకు లేని ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఆర్డర్లో సరైన ప్లేయర్స్ లేకపోవడం, ఇండియన్ ప్లేయర్స్ లేకపోవడం, తర్వాత మీకు రకరకాల బ్యాలెన్స్ సరిగ్గా కుదరకపోవడం. సో మెయిన్లీ ఇప్పుడు ముంబై కానీ చెన్నై కానీ అన్ని టైటిల్స్ గెలవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇండియన్ కోర్ వెరీ స్ట్రాంగ్. సో అందుకని ఇండియన్ కోర్ విషయంలో ఆ స్ట్రెంగ్త్ అనేది పికప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు ముగ్గురిని రిటైన్ చేసుకోవాలి. కోహ్లీతో పాటు పటిదార్ని, సిరాజ్ని కూడా రిటైన్ చేసుకోవాలని నా అభిప్రాయం. అండ్ ఆకాశ్దీప్ సంగతి ఏంటి మీరు అనొచ్చు. ఆకాశ్దీప్ ఇప్పుడు చాలా పేస్ సెన్సేషన్గా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు టెస్ట్ సిరీస్లో పర్ఫామ్ చేస్తున్నాడు. ఆకాశ్దీప్ ఐపీఎల్ రికార్డ్ అంత గొప్పగా లేదు. అతని T20 రికార్డు బాగానే ఉంది అవుట్ సైడ్ ఐపీఎల్. బట్ ఐపీఎల్లో అతని రికార్డు ఆడిన 3 సీజన్లో చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. సో ఈ ఫార్మాట్లో అతని ఎబిలిటీ మనకు తెలుసు, మరొక మహమ్మద్ షమీలా కనిపిస్తున్నాడు, అంతా బాగానే ఉంది. బట్ అతను రిటైన్ 14 కోట్లు ఎంత పెట్టి రిటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ బై హిమ్ బ్యాక్. ఇట్స్ వెరీ గుడ్ బౌలర్ ఖచ్చితంగా, కానీ రిటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకో. బట్ ఫారిన్ ప్లేయర్స్లో రిటైన్ చేసుకోవాలంటే ఒకరిని రిటైన్ చేసుకోవాలి, ఎక్కువ వెళ్ళడానికి అవసరం లేదు. ఎవరిని రిటైన్ చేసుకోవాలి? ముగ్గురు ఉన్నారు అక్కడ చాయిస్: విల్ జాక్స్, క్యామరన్ గ్రీన్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్. ది బిగ్ షో. లాస్ట్ ఇయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ హ్యాడ్ ఎ వెరీ పూర్ సీజన్. బట్ బ్యాటింగ్లో అతని యావరేజ్ 5, స్ట్రైక్ రేట్ 120. అంతకుముందు సీజన్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు ఇదే ఆర్సీబీ. బట్ లాస్ట్ సీజన్ బ్యాటింగ్లో ఫెయిల్ అయినా బౌలింగ్లో ఆడిన 10 మ్యాచ్లో 6 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 8 ఉంది, గుడ్ ఎకానమీ చిన్నస్వామిలో, అది ఖచ్చితంగా. సో మ్యాక్స్వెల్ వాల్యూ ఎలాగో ఉంటుంది యాజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్ అండ్ ఎక్స్ఫాక్టర్ ప్లేయర్. 1-2 మంచి ఇన్నింగ్స్ ఆడచాలి అండ్ ఈ కెన్ గివ్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఆఫ్ స్పిన్. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయగలడు, ఎక్కడైనా బౌలింగ్ వేయగలడు. సో అతనికి ఉన్న వాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ హీస్ క్యాప్టెన్సీ మెటీరియల్. మీ క్యాప్టెన్ కూడా కావాలి, అది మర్చిపోదు. ఆర్సీబీ మర్చిపోకూడని విషయం ఏంటంటే క్యాప్టెన్ కావాలి.
ఫ్యాఫ్ డూప్లెసీకి 40 ఏళ్ళు వచ్చాయి, అతను క్యాప్టెన్గా కంటిన్యూ చేయలేరు. సో మ్యాక్స్వెల్ ఒకవేళ మీకు ఇండియన్ క్యాప్టెన్ కానీ ఏమన్నా వేరే క్యాప్టెన్ దొరికితే సరే సరే, లేకపోతే ప్లాన్ బీగా మ్యాక్స్వెల్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు. ఈ లెడ్ ఇన్ బీబీఎల్ బిగ్ బ్యాష్లో, అలాగే కొన్ని మ్యాచ్లోనే ఈ లెడ్ ఇన్ కింగ్స్ 11 పంజాబ్. ఐపీఎల్లో కూడా క్యాప్టెన్సీ చేసిన అనుభవం ఉంది, బోల్డంత ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. సో మ్యాక్స్వెల్ ఆర్ విల్ జాక్స్ ఇద్దరిలో ఒకరిని రిటైన్ చేసుకోవాలని నా అభిప్రాయం. ఆల్రెడీ 3 ఇండియన్ ప్లేయర్స్ చెప్పాను నేను, క్యాప్ ప్లేయర్స్, ప్లస్ మ్యాక్స్వెల్ ఆర్ విల్ జాక్స్. విల్ జాక్స్ వైపు వెళ్తుంది నాకు, ఎందుకంటే విల్ జాక్స్ లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచ్లు ఆడాడు, లేట్గా అతనికి అవకాశం ఇచ్చారు, కానీ ఆడిన కొద్ది మ్యాచ్ల్లో ఈ పర్ఫార్మ్డ్ ఎక్సీడింగ్లీ వెల్. 170 175 స్ట్రైక్ రేట్, ఒక సెంచరీ చేశాడు, ఫియర్లెస్గా ఆడుతున్నాడు. 25 అంత, అది ఏజ్ చాలా తక్కువ, ఓపెనింగ్ చేయగలడు, ఎక్కడైనా ఆడగలడు. ఈ కెన్ గివ్ యూ ఆఫ్ స్పిన్ ఆల్సో. సో ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ప్లేయర్. విల్ జాక్స్ని తీసుకోవాలి. ఈవెన్ ఇంగ్లాండ్ కూడా అఫ్ లేట్ ఈజ్ బిన్ డూయింగ్ వెల్. వన్డే సిరీస్ అనుకోండి, అక్కడ కూడా బాగా ఆడుతున్నాడు. సో విల్ జాక్స్ లాంటి ఒక ప్లేయర్, ఒక పవర్ హిటర్, ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడే ప్లేయర్. విరాట్ కోహ్లీ ఒకవైపు విల్ జాక్స్తో కలిసి ఓపెన్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ కాస్త ఆచితూచి ఆడతాడు, ఇతను చెర్రేగిపోతాడు. సో ఇద్దరిది కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇద్దరు రైట్ హ్యాండర్స్ అయినప్పటికీ కూడా చాలా బాగుంటుంది. సో ఐ థింక్ విల్ జాక్స్ని రిటైన్ చేసుకోవాలని అనుకున్నాను. మ్యాక్స్వెల్ ఇస్ అ పాసిబిలిటీ, బట్ మ్యాక్స్వెల్ యూ కెన్ బై హిమ్ బ్యాక్. ఎందుకంటే అతను లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి అతని కోసం పెద్ద అమౌంట్కి వెళ్ళకపోవచ్చు. అతన్ని మరొక 14 crores రిటైన్ చేసుకునే బదులు ఐ థింక్ దే కెన్ స్టిల్ గెట్ హిమ్ అరౌండ్ 10 crores. 10 crores కాకపోయినా 8 crores ఎక్కడో మ్యాక్స్వెల్ దొరికేస్తారు. మ్యాక్స్వెల్ దొరికేస్తారు. మరి వాట్ అబౌట్ క్యామరన్ గ్రీన్ అని మీరు అనొచ్చు. క్యామరన్ గ్రీన్ కోసం వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఆర్టీఎం వాడుకోండి, అంతగా అయితే ఆర్టీఎం వాడుకోండి అని లేకపోతే బై బ్యాక్ చేయండి క్యామరన్ గ్రీన్ని. క్యామరన్ గ్రీన్ ఇస్ గుడ్ ఆల్రౌండర్. బౌలింగ్లో కూడా లాస్ట్ టైం అతను కూడా 10 వికెట్లన్నీ తీశాడు, కానీ 2.5 సెంచరీలు ఉన్నాయి. ఈజ్ ఆల్సో యంగ్ మ్యాన్. బట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. విల్ జాక్స్, నేను అడిగితే విల్ జాక్స్ ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. క్యామరన్ గ్రీన్ కంటే కూడా విల్ జాక్స్ ఈజ్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. ప్రతి మ్యాచ్ బాగా ఆడతాడు కదా, ఆడిన మ్యాచ్ గెలిపించగల ప్లేయర్. క్యామరన్ గ్రీన్ కూడా అలాంటి టాలెంట్ ఉంది అతని దగ్గర, కానీ అతన్ని ఆక్షన్లో పెడితే ఐ థింక్ యూ విల్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్. సో అతన్ని తీసుకోవాల్సిన అవసరం అతనికంటే విల్ జాక్స్, క్యామరన్ గ్రీన్లో ఐ విల్ గో ఫర్ విల్ జాక్స్ ఓన్లీ. నా ఒపీనియన్, మీ ఒపీనియన్ వేరుగా ఉంటే కామెంట్స్లో చెప్పండి. సో విల్ జాక్స్ కోసం వెళ్ళాలని నేను అంటున్నాను, లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఆధారంగా. అలాగే స్వాప్నిల్ సింగ్ని కూడా మీరు రిటైన్ చేసుకోండి. స్వాప్నిల్ సింగ్ మీకు స్పిన్ బౌలింగ్ సరిగ్గా లేకపోవడం అనేది ఒక వీక్నెస్గా ఉంది. చాలామంది స్పిన్ బౌలర్స్ ఎవరు రారు మీకు ఆక్షన్లో. మంచి మంచి స్పిన్ బౌలర్స్ అందరూ అట్టి పెట్టుకుంటారు. ఎవరైనా వస్తే అశ్విన్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు బయటకు వస్తే రావచ్చు. మెయిన్ స్పిన్ బౌలర్స్ని టీమ్స్ రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ స్పిన్ బౌలింగ్లో ఇండియా విషయంలో పెద్దగా మనకి టాలెంట్ కనబట్టలేదు. సో వాళ్ళు ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటారు? కొత్త వాళ్ళు బాగున్నారు, కొంతమంది మంచి ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటారు మనకి నమ్మకం లేదు. అందుకని ఐ థింక్ స్వాప్నిల్ సింగ్ హాస్ డన్ వెల్ కొన్ని మ్యాచ్లు అయినా లాస్ట్ సీజన్లో, అండ్ ఈ కెన్ ఆల్సో బ్యాట్ వెల్. సో అతన్ని తీసుకోవడం కరెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈవెన్ ఆకాశ్దీప్ కూడా ఐ కెన్ బై హిమ్ బ్యాక్. అతను బిగ్ హిట్టింగ్ కూడా చేస్తున్నాడు. ఆకాశ్దీప్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాఫ్ డూప్లెసీని కూడా మీరు అంటే క్యాప్టెన్స్గా పనికి వస్తాడు కాబట్టి తక్కువ అమౌంట్కి వస్తాడు. ఐ థింక్ యూ కెన్ గెట్ హిమ్ బ్యాక్ అట్ 4-5 crores ఫ్యాఫ్ కూడా దొరుకుతాడు. సో ఫ్యాఫ్ కూడా మీకు కావాలంటే యూ కెన్ బై హిమ్ బ్యాక్. ఇంకెవరిని పెద్దగా మహిపాల్ లోమ్రోని కూడా మీరు బై బ్యాక్ చేసుకోవచ్చు. మనోజ్ బండాగే ఇప్పుడు కేపీఎల్లో బాగా ఆడినట్టున్నాడు, అతనికైతే అవకాశం ఇవ్వలేదు ఇంతవరకు ఐపీఎల్లో. ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండ్ క్రికెటర్. అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ దే షుడ్ ట్రై ఫర్ రాహుల్ కనుక ఆక్షన్లోకి వస్తే, రాహుల్ క్యాప్టెన్గా ఉంటే అద్భుతంగా ఉంటుంది. సో ఎలాగైతే రోహిరాట్ అనుకున్నాం, అలాగే రాహిరాట్ కనుక అయితే మాత్రం అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఆర్సీబీకి అని నేను అనుకుంటున్నాను. సో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కాంబినేషన్లో, ఎందుకంటే వాళ్ళకి సాలిడ్ ప్లేయర్ ఇన్ ది టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ దొరుకుతాడు, ప్లస్ లోకల్ మ్యాన్ క్యాప్టెన్గా ఉంటాడు, కీపర్గా ఉంటాడు. సో నథింగ్ లైక్ ఇట్. సో కీపర్ విషయంలో వాళ్ళకి ఉన్న లోటు రాహుల్ తీర్చగలడు. అనుజ్ రావుత్ లాంటి వాళ్ళ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ థింక్ కేఎల్ రాహుల్ కోసం ఒకవేళ ఆక్షన్లో వస్తే, అందుకనే మీరు అందరినీ మీరు మొత్తం అమౌంట్ గతంలో చేసినట్టు నేను ఇంతకు చెప్పినట్టుగా క్యామరన్ గ్రీన్ కోసం వెళ్ళి ఒక ప్లేయర్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టినట్టు కాకుండా మీరు 4 రిటెన్షన్స్ కోసం వెళ్ళండి. ప్లస్ ఒక వీలైతే స్వాప్నిల్ సింగ్ కూడా అవసరం లేదు. సో 61 or 65 crores దగ్గర మీ రిటెన్షన్స్ ఆపేసి
మిగతా 55 ఆర్ 59 క్రోర్స్తో మీరు ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళండి. మీ క్యాప్టెన్ దొరుకుతాడు, కీపర్ క్యాప్టెన్ దొరుకుతాడు, వీళ్ళ రాహుల్ కనుక ఆక్షన్ టేబుల్ మీదకి వస్తే. అయితే మరొక క్యాప్టెన్ దొరుకుతాడు, క్యాప్టెన్తో పాటు మీకు కీపర్ ఆయన్ని కూడా మీరు ఆక్షన్లో పర్చేజ్ చేయొచ్చు. అంతకుమించి ఆర్సీబీ పెద్దగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది అనుకో. మీరు ఒకసారి పేర్లు చూపిస్తాను చూడండి, మొత్తం లాస్ట్ ఇయర్ ఉన్న ప్లేయర్స్ అందరి పేర్లు చూడండి. మీరు ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. దాంట్లో మీకు ఎవరన్నా ఇంకా వేరే ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారు నాకైతే కనిపించట్లేదు. చాలా అంత ఉపయోగం లేని పీపుల్గా వైశాఖ్ విజయ్ కుమార్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, నో డౌట్. వైశాఖ్ విజయ్ కుమార్ కూడా యూ కెన్ బై హిమ్ బ్యాక్. అతను లాస్ట్ ఇయర్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. సో వైశాఖ్ విజయ్ కుమార్ లోకల్ మ్యాన్, అతను కూడా పనికొస్తాడు. బట్ ఇండియాలో ఇప్పుడు చాలామంది మనకి కొత్త పేస్ బౌలర్స్ కనిపిస్తున్నారు కాబట్టి వైశాఖ్ విజయ్ కుమార్ కూడా తీసుకోవచ్చు, వేరే ప్లేయర్ల కోసం కూడా వెళ్ళొచ్చు. సో అంతకుమించి నాకు పెద్దగా ప్లేయర్స్ కనబడరు. బట్ ఆర్సీబీ మస్ట్ అండ్ షుడ్గా కోహ్లీతో పాటు సిరాజ్ని, పటీదార్ని కూడా ఉంచుకోవాలి. ఎందుకంటే మీకు ఇండియన్ కోర్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. కేఎల్ రాహుల్ కూడా వస్తే మీకు ఇండియన్ కోర్ బ్రహ్మాండంగా తయారైపోతుంది. ప్లస్ కపుల్ ఆఫ్ ఎక్సైటింగ్ ఇండియన్ ప్లేయర్స్ని తీసుకుంటే యూ కెన్ గో ఫర్ సంబడి లైక్ ముషీర్ ఖాన్. అతను ముషీర్ ఖాన్ లాంటి వాళ్ళ కోసం వెళ్ళొచ్చు. అదంతా అది వేరే మనం మాట్లాడుకుందాం. ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది మనం వేరే మాట్లాడుకుందాం. బట్ రిటెన్షన్ విషయానికి వస్తే గ్రీన్ కోసం వెళ్ళడం, గ్రీన్ కూడా తీసుకొని మొత్తం రిటెన్షన్ మీ అమౌంట్ అంతా పెట్టుకోవడంలో అర్థం లేని పరిస్థితి. విల్ జాక్సన్, గ్రీన్ ఇద్దరు కావాలి, సిరాజ్ కావాలి, పటీదార్ కావాలి, కోహ్లీ అందరు కావాలంటే మీకు ఆక్షన్లో మీ చేతులు కట్టేసినట్టు అవుతుంది. సో ఐ థింక్ ఆర్సీబీ ఇంతవరకే పరిమితం అయితే బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పెద్దగా వెళ్ళాల్సిన అవసరం నాకైతే ఏం కనపట్లేదు. క్యాప్టెన్ విషయంలో రోహిత్ వస్తే బాగుంటుందని కొంతమంది అంటున్నారు. రోహిత్ చాలా పెద్ద అమౌంట్కి వెళ్తాడు, అంత అమౌంట్ వీళ్ళ దగ్గర ఉంటుందా? రోహిత్ కనుక వస్తే రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు మళ్ళీ T20 వరల్డ్ కప్లో ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఉంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. బట్ ఐ డోంట్ థింక్ రోహిత్ వచ్చినా వీళ్ళు ఒకవేళ రాహుల్ రాకపోతే రోహిత్ కోసం వెళ్ళొచ్చు. బట్ క్యాప్టెన్ కోసం మరీ పెద్ద అమౌంట్ పెట్టాల్సిన అవసరం ఉందా అనేది నా సందేహం. అండ్ T20 వరల్డ్ కప్లో లాగానే ఇక్కడ కూడా ఇద్దరు కలిసి ఓపెన్ కూడా చేయొచ్చు. అది పాసిబిలిటీ అయితే ఉంది. బట్ ఐ థింక్ రోహిత్ కంటే కూడా రాహుల్ ఈజ్ ఎ బెటర్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. క్యాప్టెన్ ఎవరు ఉంటే బాగుంటుంది, ఇంకెవరన్నా క్యాప్టెన్సీ క్యాండిడేట్స్ ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా మీ దృష్టిలో, అది కూడా నాకు చెప్పండి. సో నా దృష్టిలో ఇది ఆర్సీబీ స్ట్రాటజీ ఈ రకంగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో